హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? సో డైట్ అయితే స్టార్ట్ చేశారా? ఎంతమంది స్టార్ట్ చేయాలనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నేనైతే డైట్ స్టార్ట్ చేశాను. సో నా డే 1 ఎలా ఉందన్నది చూసేయండి. సో నేనైతే మార్నింగ్ లేచాననమాట. సో మార్నింగ్ లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నా డైట్‌కి ఏమేమి కావాలి ఏంటి అనేది అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డైలీ మంచి మంచి వెయిట్ లాస్ వీడియోస్ అనేది వస్తది. యాక్చువల్లీ నేనైతే అసలు వెయిట్ చెక్ చేసుకోలేదు. ఇది నిన్నటి వీడియో కదా! అలవాట్లో పొరపాటు అనమాట. నేను ఈ మధ్య వెయిట్ చెక్ చేసుకోవట్లేదు. సో అలాగే ఇంకా వెయిట్ చూసుకోవడం మర్చిపోయాననమాట. లేకపోతే అసలు మీకు ఫస్ట్ వెయిటే చూపించాలనుకున్నాను. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, ఫస్ట్ వెయిట్ చూపిస్తానని, బట్ మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ. సో నేను రేపు ఇవాళ చూసుకున్నాను వెయిట్. నేను వెయిట్ ఎంత పెరిగాను ఈ 2 మంత్స్ డైట్ మానేస్తే అనేది మీకు రేపటి వీడియోలో నేను చూపిస్తాను. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ వీడియోస్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అనేది రికమెండేషన్లోకి వెళ్తుంది. సో యూస్ఫుల్ కంటెంట్ ఉన్న వీడియోసే కాబట్టి సో లైక్ అయితే వేయండి. చాలామందికి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మార్నింగ్ నేను ఇది నైట్ అనమాట, నైట్ ముందు రోజు నైట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇన్ఫ్యూజ్డ్ వాటర్. మనకి బాడీకి చాలా మంచిదన్నమాట. బాడీ మొత్తం డీటాక్సిఫై అవుతుంది ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వల్ల. మీ ఇష్టం, మీరు ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేసుకోవచ్చు, లేకపోతే హెర్బల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్, లేకపోతే ఇలా వెజిటేబుల్స్, ఇలా ఏవైనా కూడా. సో నాకు మా హస్బెండ్కి కాబట్టి నేను పెద్ద జార్లో తీసుకుంటున్నాను. యాక్చువల్లీ అది ప్లాస్టిక్ది అనమాట. మీకు గ్లాస్ అవైలబుల్లో ఉంటే మాత్రం గ్లాస్ది తీసుకోండి, ప్లాస్టిక్ అసలు యూజ్ చేయకండి. సో ఒక హాఫ్ కీరా, అలాగే 1 కీరా తీసుకున్నాను. 1 కీరా కంప్లీట్గా, 1 బీట్రూట్, మంచిగా 1 ఇంచ్ అల్లం అనమాట. తొక్క తీసేసి అల్లాన్ని కొంచెం క్రష్ చేయండి. క్రష్ చేస్తే ఏంటంటే వాటర్ అనేది మంచిగా అల్లంని పీల్చుకుంటుంది అనమాట. దాని తర్వాత 1 స్పూన్ సబ్జా సీడ్స్, చియా సీడ్స్ కాదు, సబ్జా సీడ్స్ చియా సీడ్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో సబ్జా సీడ్స్ అయితే నేను వేసుకున్నాను. ఇది ఓవర్ నైట్ మనము సోక్ చేసుకోవాలన్నమాట. నైట్ నేను అరౌండ్ 9:30, 10కి ఆ టైంకి మంచిగా అవన్నీ వేసుకొని సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇంకా మార్నింగ్ లేచేసరికి అవి మంచిగా ఇన్ఫ్యూజ్ అయి ఉన్నాయి. మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి, నేను ఇంతకుముందు ఏంటి హాట్ వాటర్ తాగేదాన్ని కదా. యాక్చువల్లీ నేను ఈ మధ్య డైట్ అంతా పోయిందని చెప్పాను కదా, హాట్ వాటర్ అవన్నీ ఏం లేదనమాట. నార్మల్ వాటర్ అయితే తాగేస్తున్నాను. బట్ నేను డే 1 డైట్ ప్లాన్లో ఏం ఇంక్లూడ్ చేసుకున్నానంటే మంచి వెయిట్ లాస్ టీ ఒకటి ప్రిపేర్ చేసుకుందామని చెప్పి సోంపు, జీలకర్ర, అలాగే మిరియాలన్నమాట. ఇది మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, షుగర్ ఉన్నవాళ్ళు కానీ, షుగర్ డయాబెటీస్ ఒకటే కదా. సో షుగర్ ఉన్నవాళ్ళు కానీ, బీపీ ఉన్నవాళ్ళు కానీ అందరికీ చాలా మంచిదన్నమాట. డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో నేను ఒక పక్క అవన్నీ మరిగిస్తున్నాను. అలాగే మార్నింగ్ మా పాపకి లంచ్ పెట్టేయాలి కాబట్టి లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను కర్రీ వచ్చేసి బీరకాయను పెసరపప్పు తీసుకున్నాను. సో బీరకాయలో కూడా మంచి ఫైబర్ అనేది ఉంటుంది. మనకి డైట్ చేసే వాళ్ళు కూడా బీరకాయ తీసుకోవడం చాలా మంచిది. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట. వెయిట్ లాస్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. సో కొంచెం ఆయిల్ తక్కువ పోసుకొని చేసుకోండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇంకా మా పిల్లలు మరీ ఆయిల్ తక్కువ ఉంటే అసలు తినట్లేదు. అందుకని చెప్పి కొంచెం ఆయిల్ వేసాను. సో పిల్లలు ఇంట్లో ఎవరు లేకుంటే మాత్రం కొంచెం ఆయిల్ తక్కువ యూస్ చేసుకుంటూ వేసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఇంకా నేను ఇది మార్నింగే పెసరపప్పు అనమాట నానపెట్టాను. మనకి ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా అవసరం కాబట్టి మీరు డైలీ వెజిటేబుల్స్లో కొంచెం ఇలా పప్పులో ఒకరోజు పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, వాటి వల్ల మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. సో మీరు అవి వేసుకుంటూ కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా బెటర్ అనమాట.
ఇంకా నేను ఇవి బాదం పప్పులు కూడా నైటే సోక్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకొక 5, మా హస్బెండ్‌కి ఒక 5, పెద్ద పాపకి, చిన్న పాపకి ఇద్దరికి 5, 5 అని చెప్పేసి టోటల్‌గా 20 అయితే సోక్ చేస్తున్నాననమాట. మనకి అది కూడా చాలా మంచిది కదా! సో, డైట్‌లో ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మంచిగా స్నాక్స్ లెక్క ఇచ్చేయొచ్చు. ఇంకా మనం ఏంటంటే డైట్‌లో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇంకా అది ఎంత మంచిగా యూజ్ అవుతదో అందరికీ కూడా తెలుసు. సో, ఒక పక్క నాది మంచిగా టీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కానీ తాగే టైం అయితే లేదు. ఫస్ట్ అయితే బాక్స్ ప్రిపేర్ చేసేయాలి. అలాగే మా పాపకి టిఫిన్ ప్రిపేర్ చేసేయాలి. అందుకని చెప్పేసి అది మళ్ళీ కొంచెం చల్లారిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. సో, ఈలోపు మా పాపకి ఉప్మాను, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. సో, అవన్నీ పూర్తయితే కానీ నాకు ఈ టీ తాగడానికి అసలు టైం దొరకలేదు. మార్నింగ్ అంతా చాలా హడావుడి ఉంటది గదా! సో, అందరి ఇళ్లల్లో ఇంతే కదా! కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ నేను టీని మళ్ళీ ఇంకొకసారి రీహీట్ చేసుకున్నాను. రీహీట్ చేసుకున్న తర్వాత మంచిగా స్ట్రెయిన్ చేసుకొని బాదామ్స్ కూడా ఒక 5, నా బాదామ్స్ నేను 5 పక్కన పీల్ తీసి పెట్టేసుకున్నాను. సో, మంచిగా హ్యాపీగా కూర్చొని టీ అయితే తాగాననమాట. చెప్తున్నాను కదా, వెయిట్ లాస్‌లో ఫస్ట్ మనము ఇట్లా ఒక హెర్బల్ టీ కానీ లేకపోతే ఇట్లా డీటాక్స్ వాటర్ అనుకోండి, ఇది టీ అనుకోండి మీ ఇష్టము. బట్ ఇది తీసుకోవడం వల్ల మనం మార్నింగ్ ఇది తీసుకుంటే మనకి మెటబాలిజం రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన డే కిక్ స్టార్ట్ దీంతోటి చేయడం చాలా మంచిదనమాట. సో, ఇది తాగిన తర్వాత కూడా మనకి చాలా సేపు వరకు ఆకలి అవ్వదు. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మన ఆకలిని కంట్రోల్ చేస్తది. సో, నేను అది తాగేసి మా పాపకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ అయితే కట్టేసాను. నెక్స్ట్ తనకి బ్రేక్ టైంలో ఒక హాఫ్ యాపిల్, అలాగే తన కోసం పీల్ తీసి పెట్టిన బాదం, కాజు కూడా. సో, వీళ్ళు ఇంట్లో ఇవన్నీ తినడానికి ఇష్టపడరు. అక్కడంటే టీచర్ భయం ఉంటది కాబట్టి ఖచ్చితంగా తింటారు కదండీ! అందుకని చెప్పేసి నేను స్నాక్స్‌కి అవి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్‌కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రౌన్ రైస్ తీసుకెళ్తున్నారనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా డైట్‌లో ఉన్నారు. అతను కూడా వెయిట్ గెయిన్ అయ్యారనమాట. ఎందుకంటే నేను సమ్మర్ హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అతను కొంచెం బయట ఫుడ్ లేకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్ అలా తీసుకోవడం వల్ల అతను కూడా వెయిట్ అనేది పెరిగారు. యాక్చువల్లీ ఇంతకుముందు 78 సంథింగ్ అలా ఉండే 65కి వచ్చారు 1 ఇయర్ బ్యాక్. 65కి చాలా స్ట్రిక్ట్‌గా డైట్ చేశారనమాట. మంచిగా డైట్ చేశారు. అదొక 6 మంత్స్ మెయింటైన్ చేశారు. మళ్ళీ రొటీన్ అనమాట. మళ్ళీ ఫుడ్ కంట్రోల్ అలా ఏం లేకుండా డైట్ అనేది కంప్లీట్‌గా పోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ వెయిట్ పెరిగారు. మా హస్బెండ్ కూడా కొంచెం వెయిట్ లాస్‌కి ట్రై చేస్తున్నారు. సో, బ్రౌన్ రైస్‌కి ఒక గ్లాస్‌కి 3 గ్లాసెస్ వాటర్ వేసేసి నేను రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. సో, అప్పటికి ఆల్మోస్ట్ ఈ పనంతా అయిపోయేసరికి నాకు 1 అవర్ టైం అయిపోయింది. సో, నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా నైట్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్, అదైతే గ్లాస్‌లో వేసుకొని తాగాను. సో, మీరు కూడా అలవాటు చేసుకోండి. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అనేది బాడీని మంచిగా డీటాక్సిఫై చేస్తది. మనకి 0 క్యాలరీస్ అనమాట. మనం మార్నింగ్ అట్లీస్ట్ 10 వరకు మార్నింగ్ లేచిన తర్వాత మనము డీటాక్స్ వాటర్ అది తాగుతాము. డీటాక్స్ వాటర్ అయినా, హెర్బల్ టీ అయినా ఏదైనా కూడా తాగిన తర్వాత ఒక 1 అవర్‌కి మళ్ళీ మనము వాటర్ తీసుకోవడము, ఇలా డీటాక్స్ వాటర్ ఇది ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. సో, అట్లీస్ట్ మనం 10 వరకు వాటర్ మీద ఉండడం, అంటే ప్లెయిన్ వాటర్‌గా కాకుండా ఇలా హెల్త్ డీటాక్సిఫై అయ్యే, బాడీ డీటాక్సిఫై అయ్యే వాటర్ తీసుకోవడం కూడా మనకి చాలా మంచిది. ఖచ్చితంగా అది అలవాటు చేసుకోండి. సో దట్ ఏంటంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మనము వెయిట్ తగ్గడమే కాదు, మన బాడీని మనం హెల్తీగా ఉంచుకోవడం కూడా చాలా వరకు ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఫస్ట్ మన బాడీ హెల్తీగా ఉంటేనే మనం వెయిట్ అనేది తగ్గుతాము, లేకుంటే అసలు తగ్గము. ప్లెయిన్ వాటర్ తాగే బదులు మీరు ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అలా తీసుకోవడం బెటర్ అనమాట. సో, మా హస్బెండ్‌కి కూడా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ ఇచ్చేసాను. ఆల్రెడీ అతను 2 గ్లాసెస్ తాగేశారు. ఇంకా నేను కూడా ఒక 1 గ్లాస్ తాగాను. ఇంకెప్పుడు ఆకలైతే అప్పుడు అది మధ్యాహ్నం వరకు ఫినిష్ చేయడానికి ట్రై చేసేయండి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌ని. మళ్ళీ ఏంటంటే ఒక 12 అవర్స్ తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నయన్నీ తీసేయండి. మనం కీరా, క్యారెట్ అవన్నీ వేసాం కదా! ఒక సబ్జా ఒకటి ఉంచండి. అది ఓన్లీ స్ట్రెయిన్ చేసేయండి. లేకపోతే జార్‌కి ఇట్లా హోల్స్ ఉంటే అవి పెద్దగా కట్ చేసాం కాబట్టి ఏమీ రావు బయటికి. నార్మల్‌గా వాటరే మనం గ్లాస్‌లో వేసుకుంటే వస్తది కదా! సో, అలా తీసేసి తాగేసేయండి. ఎందుకంటే అవి దాంట్లోనే చాలాసేపు ఉంచితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటది. వాటర్ కూడా కొంచెము వేరే స్మెల్ వస్తదనమాట. కాబట్టి మార్నింగ్ లేవంగానే అవి ఇన్‌ఫ్యూజ్ చేసిన వెజిటబుల్స్ అవన్నీ తీసేసి వాటర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి.
మీకు ఎప్పుడు దాహం అయితే అప్పుడు ఆఫ్టర్నూన్ లోపు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక హాఫ్ డే మనము మంచి హెల్దీ వాటర్ ఏమంటారు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మనము బాడీకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ కోసం సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఆఫ్టర్నూన్ తింటే ఇంకా మంచిది, రైస్ తక్కువగా తినగలుగుతాము. సో మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి ఇవన్నీ తీసుకెళ్ళలేరు. సో అందుకని చెప్పేసి నేను మార్నింగ్ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి దానిపైనుంచి మిరియాల పొడి వేసాననమాట. సో ఈవినింగ్ మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చేసరికి కూడా లేట్ అవుతుంది కాబట్టి నట్స్ ఇవ్వడానికి కూడా టైం కుదరదు, సీడ్స్ అండ్ నట్స్. అందుకని దాంట్లోనే కొంచెం పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసేసానమాట. మనం మార్నింగ్ కనుక సలాడ్ తింటే ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మన బాడీ నైట్ నుంచి ఖాళీగా ఉంటుంది కాబట్టి మనకి మన బాడీ విటమిన్స్ని, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. దానికి మార్నింగ్ ఎప్పుడైతే మనము మంచి ఫుడ్ ఇస్తామో అప్పుడు మన హెల్త్ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇన్సులిన్ లెవెల్స్ని స్పైక్ చేయకుండా ఉంటుంది, అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా పెరగకుండా బాడీలో ఉంచుతుంది. ఈ డయాబెటీస్కి, బీపీకి వీటన్నిటికీ దూరంగా ఉంచుతుంది అనమాట. అందుకని మార్నింగ్ పూట సలాడ్ తీసుకోండి. ఓన్లీ అది ఒక్కటి తీసుకుంటే ఆకలి ఎలా తీరుతుంది అని అనుకుంటారు కదా, సో దాంతోపాటు ఏమన్నా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సలాడ్తో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కానీ, లేకపోతే చిక్ పీస్ కానీ, లేకపోతే రోస్టెడ్ పీనట్స్ కానీ, మకానా కానీ, లేకపోతే శనగలు ఉంటాయి కదా నైట్ నానబెట్టేసి మార్నింగ్ వేసుకునేవి, ఇలాంటివి ట్రై చేయండి. సో నేనైతే అది మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేసుకున్నా అంటే రోల్డ్ ఓట్స్ అనమాట. ఒక 5 to 6 స్పూన్స్ రోల్డ్ ఓట్స్ని ఒక 15 to 20 minutes నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత లో ఫ్యాట్ మిల్క్లో మనము ఒక 15 to 20 minutes సోక్ చేసుకున్న తర్వాత మిల్క్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. అది కూడా లో ఫ్యాట్ మిల్క్ అండి. మనము మీగడ మొత్తం తీసిన తర్వాత యూస్ చేసుకోవాలి. దాంట్లో మనము ఓట్స్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. అది ఒక 2 పొంగులు అలా వచ్చిన తర్వాత తీసుకొని వేరే బౌల్లో వేసేసుకోవాలి. సో ఇది మీరు స్వీట్ ఓట్స్ అంటారా, లేకపోతే నేనైతే ఓట్స్ పాయాసం అని చెప్పుకోవచ్చు అనమాట. నాకైతే ఎంత బాగా నచ్చేసిందంటే సూపర్గా నచ్చేసింది. దీనిపైనుంచి నేను బెల్లం వేసుకున్నాను. బెల్లం పౌడర్ ఇంట్లో ఉంది, సో బెల్లం పౌడర్ వేసుకున్నాను. దానిపైనుంచి నేను ఇంకా రేజన్స్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట. మీకు ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవడానికి ట్రై చేయండి. సీడ్స్ అండ్ నట్స్ అన్నీ వేసుకోవచ్చు. మీకు స్టమక్ అనేది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా మీరు దీంట్లో నచ్చితే ఒక యాపిల్ కూడా వేసుకోవచ్చు. బట్ నాకేమో ఈసారి యాపిల్ నచ్చలేదు, ఎందుకంటే మనం మంచిగా బెల్లము అవన్నీ వేసాం కదా, కొంచెం పాయాసం టేస్ట్ మనకు తెలుస్తుంది. ఏదైనా డైట్ ఇష్టంతో పాటు టేస్ట్ కూడా బాగుండాలండి. టేస్ట్ బాగుంటేనే డైట్ కూడా చేయాలన్న ఫీలింగ్ అనేది ఉంటుంది కదా మనందరికీ, లేకపోతే డైట్ అసలు చచ్చినా చేయబుద్ధి అవ్వదు నాకైతే. సో అవన్నీ వేసేసుకున్నాను. బాగా కాలుతుందనమాట. ఒక 5 minutes అలా పక్కన పెట్టాను, కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత తీసుకుందామని. ఈలోపు మా హస్బెండ్కి అయితే బెల్లం కాఫీ అయితే చేసి ఇచ్చేసాను. సో ఇంట్లో ఎప్పుడు కొంచెం ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంచుకోవడానికి ట్రై చేయండి, మనకి డైట్లో చాలా హెల్ప్ అవుతుంది. సో నేను పైనుంచి ఖర్జూరా, సీడ్స్, నట్స్ ఇవన్నీ వేసేసుకున్నాను. మంచిగా కూర్చొని తినేసాను అనమాట. అది అలా 5 minutes దాన్ని పక్కన పెడితే ఏంటంటే ఓట్స్ అనేది బెల్లంని అలాగే మనకి పాలని మంచిగా అబ్జర్వ్ చేసుకొని సూపర్ టేస్ట్ ఇస్తుంది. మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు బాగాలేదు అంటే నాకు అప్పుడు చెప్పండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. మా హస్బెండ్కి అస్సలు నచ్చదు, ఎందుకంటే అతను స్వీట్స్ అంటే చాలా దూరంగా ఉంటారు. సో నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా డైట్లో కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటూ అలాగే మన నోరుకి రుచి ఉండేలా కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నేను అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అనేది నాది కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 10 o'clock కల్లా నేను కంప్లీట్ చేశాను, ఎందుకంటే మా హస్బెండ్కి బాక్స్ కట్టి ఇవన్నీ చేసేసరికి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అంటే టైం వచ్చేసి 10-10:30 ఖచ్చితంగా అవుతుంది. అంతకన్నా ముందు చాలా వరకు లేడీస్ అసలు తినరు. సో పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి ఇంట్లో అందరికీ ఫస్ట్ పెట్టిన తర్వాతే మనం తింటాము. అప్పటికే టైర్డ్ అయిపోతాం కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకవేళ డైట్లో ఇష్టం లేని ఫుడ్ ఏదన్నా ఉంటే టకటక తినేసేయచ్చు అనమాట. అదొక బెనిఫిట్. సో నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour to 45 minutesకి కాఫీ అయితే తాగేశాను, అది కూడా బెల్లం కాఫీ. నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసము ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారా, నేను మిగిలిపోయిన ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని పక్కన గ్లాస్ జార్లో వేసేసుకున్నాను. ఇంకా నాకు అంత మిగిలింది, నేను అప్పటికి ఆల్రెడీ 2 times అలా తాగాను అనమాట. సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపు కంప్లీట్ చేద్దామని చెప్పి అవన్నీ తీసేసి నార్మల్గా గ్లాస్ జార్లో వేసుకున్నాను.
నేను ఈసారి డైట్‌లో సలాడ్స్‌కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూస్తున్నాను. ఎందుకంటే మనకి వెజిటబుల్ సలాడ్ తోటి చెప్పాను కదా! ఫైబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. డైట్ చేస్తున్నప్పుడు మనకి మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ కాన్‌స్టిపేషన్ అనమాట. కాన్‌స్టిపేషన్‌కి దూరంగా ఉండాలి అంటే మనకి డైట్‌లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ మనకి వెజిటబుల్స్‌లో ఉంటది. మనకి మంచి విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. ఫస్ట్ హెల్త్‌ని కూడా మనం సెట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో, మనము ఇవి ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ లంచ్ చేసేటప్పుడు అన్నం అనేది తక్కువగా తీసుకోగలుగుతాము. సో, తొందరగా దీనివల్లనే మనం సగం ఏంటి ఇంకంతకన్నా ఎక్కువనే ఫిల్ అయిపోతదనమాట. సో, మనము అన్నం తినే టైంకి మనకి కరెక్ట్‌గా సరిపోతది. సో, నేను క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ ఇవన్నీ మంచిగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని వీటిని నేను స్టీమ్ చేస్తున్నాననమాట. ఒక గిన్నెలో వాటర్ పోసేసి జాలి బుట్టలో ఇవన్నీ వేసేసి మూత పెట్టేశాను. ఒక 5-7 మినిట్స్ మనం దాన్ని మంచిగా స్టీమ్ అవ్వనిస్తే ఉడుకుతాయన్నమాట. పచ్చివి తినలేం కదా! సో, క్యారెట్ అంటే పచ్చివి తినొచ్చు. క్యాప్సికమును, బీన్స్ అసలు తినలేం కాబట్టి పచ్చివి. ఇలా కొంచెము హాఫ్ బాయిల్డ్‌లా చేసుకుంటే ఈజీగా తినడానికి ఉంటది. మనకి స్టమక్ చాలా ఫిల్లింగ్‌గా ఉంటది. హెల్త్‌కి కూడా మంచిది. చూసారా? హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మనము సలాడ్సే తీసుకోండి. దాన్ని బట్టి మనకి స్టమక్ అనేది చాలా ఫిల్ అయిపోతది. సో, నేను బీట్రూట్ కూడా పక్కన కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలు. బీట్రూట్ ఎప్పుడైనా చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పెద్దగా ఉంటే అవి అసలు తినలేము. టేస్ట్ కూడా అంత బాగోదు. సో, చిన్న చిన్న ముక్కలు ఏంటంటే గుంపులో గోవిందలాగా మనకు అన్ని వెజిటబుల్స్‌తో పాటు అది కూడా మిక్స్ అయిపోతది కాబట్టి బీట్రూట్ తిన్న ఫీలింగ్ ఉండదు. ఇష్టం లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో, నెక్స్ట్ కీరా మాత్రం కంపల్సరీ మీరు అన్నం తినండి, బిర్యానీ తినండి, ఇంకా ఏదైనా తినండి, రోటీ, చపాతీ ఏదైనా తినండి. కీరా మాత్రం పక్కా ఉండాలి. అట్లీస్ట్ ఈ సలాడ్ ప్రిపేర్ చేసుకునే టైం లేకపోతే ఇంకొక హాఫ్ కీరా తినడానికి ట్రై చేసేయండి. సో, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటది. ఫైబర్ ఉంటది కాబట్టి మనకి వెయిట్ లాస్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఈజీగా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతాము. సో, నేను కీరా, సలాడ్ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ రైస్ తినడానికి ప్రయారిటీ ఇవ్వకండి. ఫస్ట్ సలాడ్స్ అన్నీ కంప్లీట్ చేయండి. చాలా ఓపికగా తినండి. ఫస్ట్ 2-3 డేస్ అసలు తినబుద్ధి అవ్వదు. సో, బట్ అది నెమ్మదిగా అలవాటు చేసుకోండి. లేకపోతే ఇవి తినలేదనుకోండి ఏం చేస్తాం తెలుసా? మనకి రైస్ ఎక్కువ కావాలనిపిస్తది. చపాతీలు కూడా 2 సరిపోవు. కాబట్టి ఇంకెక్కువ కార్బోహైడ్రేట్స్ బాడీ అనేది కావాలని కోరుకుంటది కాబట్టి ఫస్ట్ మనము సలాడ్స్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. డైట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం సలాడ్స్ అస్సలు మిస్ అవ్వద్దండి. సలాడ్స్ తోటే మెయిన్‌గా మనము వెయిట్ లాస్ అవుతాము. ఆఫ్టర్‌నూన్ చాలా కీ పాయింట్ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. సో, నేను కొంచెం వైట్ రైస్ పెట్టుకున్నాను. ఫస్ట్ డే కదా! నాకు కొంచెం టైమింగ్ సెట్ అవ్వలేదు. ఇక్కడ డైట్ మా పాపకి స్కూల్‌కి లంచ్ బాక్స్ ఇవన్నీ ఇంతకుముందు మా పాపకి లంచ్ బాక్స్ లేకుండే అనమాట. ఆఫ్టర్‌నూనే తీసుకొచ్చుకునేదాన్ని. బట్ ఇప్పుడు మా హస్బెండ్ కన్నా ముందు మా పాపని పంపించేయాల్సి వస్తుంది కాబట్టి సో, పనంతా మార్నింగ్ హెవీ అయిపోయేసరికి నాకు ఇంకా చపాతీస్ చేసుకునే ఓపిక పోయింది. అందుకని చెప్పి రైసే తీసుకున్నాను. అది కూడా లిమిటెడ్ పోర్షనే తీసుకున్నాను. చూసారు కదా! సో, లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైము మనకి ఆకలేస్తే మీరు స్వీట్స్ తినాలనిపిస్తది మనకి డైట్‌లో ఉన్నప్పుడు. ఇంకేమన్నా జంక్ తినాలనిపిస్తది. చాలా క్రూషియల్ టైం అనమాట ఈవినింగ్ వచ్చేసి. ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితిలో బెండ్ అవ్వొద్దు. మన మనసు మాట మనం వినొద్దనమాట. ఆ టైంలో మనకి ఇంకేమన్నా షుగరీ ఐటమ్స్, స్వీట్స్ ఇంట్లో ఉంటే అవన్నీ గబుక్కున తినేయాలనిపిస్తది. అవన్నీ తినకూడదు. బ్లాక్ కాఫీ పెట్టుకోండి. మనం డికాషన్ పెట్టుకుంటాం కదా! డికాషన్ పెట్టుకొని కొంచెం తేనె వేసుకొని ఇంట్లో బ్రౌన్ బ్రెడ్ ఉంటేనే నో వైట్ బ్రెడ్. ఓన్లీ బ్రౌన్ బ్రెడ్ ఉంటే దాని మీద పీనట్ బటర్ అప్లై చేసుకొని కొంచెం బ్రెడ్, కొంచెం డికాషన్ తాగుతూ ఈవినింగ్ టైం అనేది స్పెండ్ చేయండి. బ్రౌన్ బ్రెడ్ లేకపోతే 2 బిస్కెట్స్ మ్యారీగోల్డ్ అయినా 2 బిస్కెట్స్ తీసుకోండి. మ్యారీగోల్డ్ కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే దాంట్లో వీట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా మైదా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది కాబట్టి సో, మ్యారీగోల్డ్ కూడా అవాయిడ్ చేయండి. మనకి బిగ్ బాస్కెట్‌లో ఇట్లా ఓట్స్ బిస్కెట్స్, మిల్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా! సో, అవి ఒక బాక్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. సో, పిల్లలకి ఇవ్వచ్చు. మీరు తినొచ్చు. ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని మన ఫ్యామిలీకి ఇవ్వడానికి మనం ట్రై చేద్దాము. సో, మనకి అది అలవాటయిపోతదనమాట. నేనైతే పక్కాగా అదే ఫిక్స్ అయ్యాను. నేను ఒక్కదాన్నే డైట్ చేయడం కాదు. కంప్లీట్‌గా ఫ్యామిలీ మొత్తానికి హెల్తీ లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని నేను ఈసారి గట్టిగా అనుకున్నాననమాట. ఎందుకంటే మా పిల్లలు కూడా జంక్ ఫుడ్‌కి బాగా అలవాటయిపోతున్నారు. సో, అది తప్పిద్దామని చెప్పేసి నేను
ఇంకా ఫ్యామిలీ మొత్తానికి హెల్దీ లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాను. సో డికాషన్ అవన్నీ తాగిన తర్వాత ఈవినింగ్ డిన్నర్ టైం. డిన్నర్ అంటే యాక్చువల్లీ నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయట్లేదు, చేస్తాను బట్ టైం తీసుకుంటాను. ఫస్ట్ డైట్ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే 2 months మనకి గ్యాప్ వచ్చింది కదా, డైరెక్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లోకి వెళ్ళొద్దు. ఫస్ట్ అయితే డైట్ ప్రాక్టీస్ చేయండి 15 to 20 days అలాగా. సో తర్వాత చిన్నగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. ఈ డైట్ కూడా ఎలా చేయాలంటే మీరు మార్నింగ్ 8 o'clock నుంచే మనము డీటాక్స్ వాటర్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్, హెర్బల్ టీ ఇవన్నీ తాగుతున్నాం కదా. సో 10 o'clock అలా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా. సో ఒక టైమింగ్ అంటూ ఏం లేదు. ఒకరోజు 7:30కి స్టార్ట్ చేయొచ్చు, ఒకరోజు 8:30కి స్టార్ట్ చేయొచ్చు. మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం అండి. కానీ ఈవినింగ్ డిన్నర్ మాత్రం 7 లోపు, 6:30 to 7 బిట్వీన్ ఖచ్చితంగా తీసేసుకోండి. సో దట్ మనకి అది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. మీరు 12 hours ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనుకున్నా కూడా నో ప్రాబ్లము, ఏం పర్వాలేదు. బట్ ఈ డైట్లో ఏంటంటే 6:30 to 7 మధ్యలో మీరు డైట్ అనేది ఫుడ్ అనేది తీసుకోవడం అయిపోయిన తర్వాత ఒకవేళ ఆకలేస్తే ఏంటంటే కొంచెం కీరా కానీ కొంచెం క్యారెట్ కానీ కూడా తీసుకోవచ్చు. ఇంకెలాంటి కార్బోహైడ్రేట్స్ జంక్ జోలికి వెళ్ళకూడదు. సో నేనైతే ఈవినింగ్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను, అది ఎందుకో కూడా నేను మీకు చెప్తాను. చూడండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏంటంటే మనము ఎంత ఆకలేసినా కూడా ఇంకా వాటర్ మీదే ఉండాలి. నో క్యాలరీస్, మనకి బాడీకి ఎలాంటి క్యాలరీస్ ఇవ్వకూడదు కాబట్టి దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటాము. మనం ఈ డైట్లో ఏంటంటే కొంచెము ఆకలేస్తే ఒక సగం కీరా కానీ లేకపోతే కొంచెము ఏమంటారు బీట్రూట్ కానీ లేకపోతే క్యారెట్ కానీ ఇవి తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇలా అలవాటు చేసుకోండి. సో నేను చపాతీ ఆమ్లెట్ వేసుకుందామని, చపాతీ రోల్, ఎగ్ రోల్లా చేసుకుందామని చపాతీ అయితే చేసుకున్నాను. అది కూడా ఓన్లీ 1 చపాతీ అనమాట. లైట్గా ఆయిల్ వేసుకొని మనం నార్మల్గా ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ వేసేసుకొని ఆమ్లెట్లా వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకునే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ లేదు అనుకునే వాళ్ళు నార్మల్ ఆయిల్ని కొంచెము దానికి ఏమంటారు స్ప్రెడ్ చేయండి అంతే. సో ఆమ్లెట్ వేసుకున్న తర్వాత చపాతీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది దానిపైన వేసి మనము దీన్ని ఫ్లిప్ చేయాలన్నమాట. సో అంతే, మనకి చపాతీ ఎగ్ రోల్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది నేను నైట్ డిన్నర్కి తీసుకున్నాను అనమాట. అరౌండ్ 6:45 to 7 మధ్యలో నా డిన్నర్ అయితే అయిపోయింది. సో మా హస్బెండ్కి కూడా నేను ఏం వేసానంటే, మా హస్బెండ్ అన్నారు నాకు ఇలా రోల్ అవద్దు, మంచిగా ఉల్లిగడ్డలు వేసి ఆమ్లెట్ వేయి, సో చపాతీ ఆమ్లెట్ తింటాను అన్నారు. అందుకని మా హస్బెండ్కి ఉల్లిగడ్డలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఇవన్నీ వేసి అతనికి చపాతీ ఉన్న ఆమ్లెట్ సపరేట్గా ఇచ్చాను. నేనేమో ఇలా చపాతీ ఎగ్ రోల్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా స్నాక్స్ లాగా మీరు పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా మా మనుకి ఇలా చేసిస్తే చాలా ఇష్టం అనమాట, పెద్ద పాపకి. సో చిన్న పాప ఇదంతా అలా తినలేదు, తను తింటే నార్మల్గా చపాతీ అయినా తింటుంది, లేదంటే నార్మల్గా ఆమ్లెట్ అయినా తింటుంది. సో నేనైతే మంచిగా రోల్ చేసుకొని తినేసాను అనమాట. సో కొన్ని టిప్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఈవినింగ్ 7 లోపు తినండి. ఏదైనా అంటే మళ్ళీ నో జంక్ అలౌడ్, నో షుగర్ అలౌడ్, నో స్వీట్స్, నథింగ్ అనమాట. సో ఇట్లా హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకుంటూ డైట్ అనేది ఫాలో చేయండి. ఇది నా కంప్లీట్ డే 1 డైట్ ప్లాన్. వీడియో కొంచెం లెంతీ అయి ఉండొచ్చు, బట్ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్. స్కిప్ చేస్తూ చూసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అనమాట. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇది నా కంప్లీట్ వీడియో డే 1 డైట్ ప్లాన్. ఇది ఈవినింగ్ నైట్ మా హస్బెండ్ లెమన్ టీ చేసుకున్నారు, సో నాకు అది ఇచ్చారనమాట. ఇంకా అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.